కృష్ణాపూర్ బస్సును మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన సురక్షితమైన రవాణా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ అన్నారు. గ్రామాల నుండి పట్టణాలను మరింత అనుసంధానం కల్పించే విధంగా ప్రజా ప్రభుత్వం ఆర్టీసీని విస్తరిస్తోందని వివేక్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్టీసీ ఉన్నత అధికారులు, ఇతర జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. ఎప్పటి కొత్త బస్సు ఇవ్వడం జరిగింది. సేమ్గా ఇప్పుడు కొత్తగా టాయిలెట్ కూడా కట్టడం జరుగుతుంది. అది కూడా 2-3 డేస్ బ్యాక్ మీరు కూడా మొత్తం చర్చించారు. అది కూడా మనం పూర్తి చేస్తాము. ఇప్పుడు నేను వచ్చిన టైంలో అందరూ అడిగారు, సార్ ప్రతిసారి ఈ జాతర టైంలో మాత్రమే బస్సు ఇవ్వడం జరుగుతున్నాయి, మళ్ళీ జాతర తర్వాత ఉంటుందా, తీసేస్తారా? దాని గురించి కూడా నేను చెప్పగలుగుతాను. ఇది బస్ పర్మనెంట్గా ఈ ఏరియాకి వచ్చినాయి. ఈ ఏరియాలో వాళ్ళు 20 మినిట్స్ మినిమం ఫ్రీక్వెన్సీ అండ్ ట్రాఫిక్ బట్టి, అంటే ఎక్కువ మంది ఉంటారు అంటే 20 మినిట్స్ చేస్తారు, లేదు అంటే 30 మినిట్స్ 35 మినిట్స్, దాన్ని బట్టి అంటే ట్రాఫిక్ బట్టి ఇది రెగ్యులర్గా ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉండాల్సింది. దానికోసమే ఈ కొత్త బస్సు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు అది మందమరి ఏరియాలో సేమ్గా ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి కింద కూడా మహిళలకి ఒక పెట్రోల్ బంక్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల అప్రూవల్స్ కూడా వచ్చినాయి. ఇక్కడే అది పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు అవుతుంది. ఎస్ఎస్జి మహిళలకి మనం ఇన్కమ్ పెంచాలి, దానికోసం మనము పెట్రోల్ బంక్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా పెట్రోల్ బంక్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మేబీ 2-3 మంత్స్లో ఆపరేషన్స్కి వస్తుంది. సో దాట్ ఆ ఎస్ఎస్జి మహిళలకు కూడా ఎక్కువ ఆదాయం రావాలి. బస్సు సౌకర్యం అవసరం. వారికి మందమరి సెంట్రల్ నుంచి బస్సు లేదంటే మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారంగా ఎండి తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండి, ఇతర ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇది ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేస్తాం సార్ అని చెప్పి ఈరోజు ఈ బస్ ఫెసిలిటీ స్టార్ట్ కావడం జరిగింది. నేను వాళ్ళందరికీ ఇదే కోరుతున్నాను, మీరు బస్ ఫెసిలిటీ మంచిగా వాడుకోండి. ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ ఉంది, కానీ స్కూల్ టైమింగ్స్లో స్కూల్ పిల్లలకు పోవటానికి ఆ ఫెసిలిటీ కల్పించాలని చెప్పి అందరితో కోరుతూ మళ్ళొక డిమాండ్ వచ్చింది మార్నింగ్ 5 o'clockకి. ఎందుకంటే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఆపడం వలన ప్రజలకు ఇబ్బంది ఉంది. అది కూడా త్వరలోనే మందమరి టు హైదరాబాద్